నమస్తే వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. రెండేళ్ల కిందటి ఓ కాళరాత్రి పీడకలకు నిజరూపం, నేటి భారతంలో జరుగుతున్న వాస్తవాలకు ప్రతిరూపం ఆ డాక్యుమెంటరీ. ఇండియాస్ డాటర్ అంటూ నిర్భయ ఉదంతంపై బీబీసీ సిద్ధం చేసిన డాక్యుమెంటరీ ఇప్పుడు ఆ ఘటన కన్నా సంచలనమవుతోంది. నిజాన్ని చెప్పిన నిర్భయ చిత్రంపై కేంద్రం నిషేధం విధించడం ఇంకా సంచలనంగా నిలుస్తోంది. ఇన్ని కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయినా ఆ డాక్యుమెంటరీలో ఏముంది? కేంద్రం దాన్ని ఎందుకు నిషేధించింది? 2012 డిసెంబర్ 16 సమయం రాత్రి 9:15 ఢిల్లీ మునిర్కాలో బస్ స్టాప్లో ఓ యువతి యువకుడు బస్సెక్కారు. క్షేమంగా గమ్యం చేర్చాల్సిన ఆ బస్సే వారి పాలిట మృత్యువాహనమైంది. ఆ బస్సులో 4 కామాంధులు ఆ యువకుడిని తీవ్రంగా కొట్టి ఆ యువతిని డ్రైవర్ సీటు పక్కన క్యాబిన్ దగ్గరకు లాక్కెళ్లి గంటపాటు అత్యాచారం చేశారు. ఆమె ప్రతిఘటించడంతో దారుణంగా కొట్టి మొరటు ఆయుధాలతో గాయపరిచారు. గంటన్నర సేపు నరకం చూపించి 8వ నెంబర్ నేషనల్ హైవే దగ్గర మహిపాల్పూర్ ఫ్లైఓవర్ కింద ఇద్దరిని పడేసి వెళ్లిపోయారు. రోజుకు 24 గంటలు మేల్కొనే ఢిల్లీలో జరిగిన ఈ మారణకాండ తెలిసి యావత్ దేశం నివ్వెరపోయింది. ఆ రాత్రి 23 ఏళ్ల నిర్భయపై అత్యాచారం చేయటమే కాదు, ఆమెను తీవ్రంగా గాయపరిచారు. తలపై పదునైన ఆయుధంతో కొట్టారు. పేగులు దెబ్బతినేలా పొట్టలో బలంగా పొడిచారు. సఫ్దార్జంగ్ ఆసుపత్రితో పాటు సింగపూర్లో చికిత్స చేసినా ఫలితం లేకపోయింది. 14 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన నిర్భయ విధి చేతిలో ఓడిపోయింది. ఢిల్లీలో రాత్రి 9 గంటల సమయంలో నడి రోడ్డు మీద బస్సులో జరిగిన ఈ దారుణం దేశంలో శాంతి భద్రతల పరిస్థితికి అద్దం పడుతుంది. ఈ ఘటనతో యావత్ దేశం ఆగ్రహోదగ్రమైపోయింది. విద్యార్థులు, యువత రోడ్డెక్కి న్యాయం కోసం నినదించారు. ఆడవాళ్లంటే ఆట వస్తువులు కాదంటూ ఉద్యమించారు. నిర్భయకు న్యాయం జరిగే వరకు తమ పోరు ఆగదని ఆగ్రహించారు. కేంద్రం కూడా ఈ ఘటనను సీరియస్గా తీసుకుంది. నిందితుల్ని అరెస్ట్ చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి ఉరిశిక్ష పడేలా చేసింది. ఇలాంటి కామాంధులను కఠినంగా శిక్షించేందుకు నిర్భయ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. నగరాల్లో భద్రత పెంచామని చెప్పుకుంది. ఎన్ని చెప్పుకున్నా, ఎన్ని చర్యలు చేపట్టినా దేశంలో అత్యాచారాలు ఆగలేదు. ఈ పవిత్ర భరత భూమిపై ప్రతి అరగంటకో అత్యాచారం జరుగుతూనే ఉంది. 3 నెలల చిన్నారుల నుంచి ముదిమి వయస్సు ముసలాళ్ల వరకు కామాంధులు ఎవరినీ వదిలిపెట్టడం లేదు. ఈ దైన్యాన్ని చూసి కలత చెందిన ఓ విదేశీ జర్నలిస్ట్ నాటి పీడకలకు దృశ్యరూపమిచ్చింది. నిర్భయ ఘటనపై ఓ డాక్యుమెంటరీ తీసింది. నిర్భయ మాదిరిగా దేశంలో మృగాళ్ల బారిన పడి మౌన రోదనలు అనుభవిస్తున్న భారతీయ పుత్రికల దీనగాథపై ఓ డాక్యుమెంటరీ తీసింది. ఇండియాస్ డాటర్ అన్న పేరుతో బీబీసీ డైరెక్టర్ లెస్లీ వుడ్విన్ తీసిన ఈ డాక్యుమెంటరీ ఇప్పుడు వివాదాలకు కేంద్ర బిందువవుతోంది. లెస్లీ వుడ్విన్ 2 ఏళ్ల పాటు భారత్లో ఉంటూ ఎంతో కష్టపడి తీసిన ఈ డాక్యుమెంటరీ ప్రసారం కాకముందే భారత్లో నిషేధానికి గురైంది. ఇవాళ దేశపు పరువు ప్రతిష్ట అనే అంశాన్ని పట్టుకొని వేలాడుతున్నారు. దేశ పరువు ప్రతిష్ట అనేది ఈ దేశంలో ఆడవాళ్ళకి భద్రత కల్పించడంలో వస్తుంది తప్ప జరిగిన దాన్ని జరిగినట్టు చూపించడం తప్పు అనడం ద్వారా రాదు. అంటే మీరు తప్పుల్ని కప్పిపుచ్చుకోవడం ద్వారా మీ ప్రతిష్ట నిలబెట్టుకోదలుచుకున్నారా అనే ప్రశ్న వస్తుంది. కాబట్టి అర్ధరహితమైన వాదనలు చేయొద్దు. రెండోది, నేనేమనుకుంటున్నానంటే అసలు ఈ డాక్యుమెంటరీకి సంబంధించి చాలా బ్యాలెన్స్డ్గా, సెన్సిటివ్గా ఉన్న ఈ డాక్యుమెంట్ని ఎందుకని బ్యాన్ చేస్తున్నారు అంటే, పార్లమెంట్లో ఇవాళ ల్యాండ్ ఆర్డినెన్స్ కానీ ఇన్సూరెన్స్లో ఎఫ్డిఐలకి సంబంధించిన డిస్కషన్ ఏదైతే ఉందో
ఆ డిస్కషను విస్తారంగాను అన్ని చోట్ల జరగకుండా ఉండటం కోసం ఒక డైవర్షన్ కోసం ఈ డాక్యుమెంట్ని వాడుకుంటున్నారని నేను అభిప్రాయపడుతున్నాను. నిర్భయ ఉదంతంలో ఉన్న ప్రతి ఒక్కరి ఇంటర్వ్యూలతో సాగే ఈ డాక్యుమెంటరీ ప్రపంచంలో అతివలపై జరుగుతున్న దాడులకు నిదర్శనంగా నిలిచింది, వాస్తవాలకు అద్దం పట్టింది. అయితే ఇందులో ఉన్న ఒక్క ఇంటర్వ్యూ మాత్రం ఈ డాక్యుమెంటరీలో వివాదాన్ని రేపింది. అదే నిర్భయ నిందితుడు ముఖేష్ సింగ్ ఇంటర్వ్యూ. చేసిన నేరానికి కించిత్ కూడా పశ్చాత్తాపం కనపడనీయని ఆ కామాంధుడు లెస్లీ ఉడ్విన్తో మాట్లాడుతూ రేపులు జరగటానికి అమ్మాయిలే పరోక్షంగా కారణమవుతున్నారంటూ వ్యాఖ్యానించాడు. వాళ్లు రాత్రిళ్లు తిరగకపోతే అత్యాచారాలు జరిగేవి కాదని, ఆ రోజు కూడా అత్యాచారానికి ఆమె ప్రతిఘటించకపోతే దాడి చేసి ఉండేవాళ్లం కాదని నిస్సిగ్గుగా చెప్పుకొచ్చాడు. మూడు సంవత్సరాలుగా ప్రభుత్వ ప్రజాధనంతో నిధుల్ని స్వీకరిస్తూ డాక్టర్లు, సైకాలజిస్టులు ఈయనకి రకరకాలైనటువంటి సౌకర్యాలు, ముప్పూటల భోజనం ఇవన్నీ కూడా శుభ్రంగా చక్కగా ఆరగిస్తా తిరిగి నేను చేసిన పని తప్పు కాదు అని నిస్సిగ్గుగా, నిర్లజ్జగా, నిర్భయంగా చెప్పాడంటే అతని మీద ఫాస్ట్ ట్రాక్ కోర్టులను పెట్టి ఒక స్పెషల్ ఆర్డినెన్స్ తీసుకొచ్చి యాక్షన్ తీసుకోవాల్సింది పోయి అతను మాట్లాడిన మాటలను మాత్రం దాచిపెట్టాలంటే. ఇది కాస్త ప్రసారానికి ముందే లీక్ అవడంతో కేంద్రం దీనిపై తీవ్రంగా స్పందించింది. ఇండియాస్ డాటర్స్ డాక్యుమెంటరీని నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. వాస్తవానికి ఈ మార్చి 8 మహిళా దినోత్సవం నాడు ప్రసారం కావలసిన ఈ డాక్యుమెంటరీ కాస్త వివాదంలో పడింది. అయితే బీబీసీ దీనికి 4 రోజులు ముందుగానే యూకే సహా ఇతర దేశాల్లో దీన్ని ప్రసారం చేసింది. ఇప్పుడు ఎనీ డాక్యుమెంటరీ ఒకసారి కేంద్ర ప్రభుత్వం చూసి దాంట్లో అసభ్యంగా కానీ గవర్నమెంట్కు అంటే జరిగిన సంఘటనకు విరుద్ధంగా, జరిగిన సంఘటన కంటే ఎక్కువగా ఏదైనా ఉంటే ఆ డాక్యుమెంటరీ చూసి అరే ఇది డాక్యుమెంటరీ ఎవరైతే ఉడ్బిన్ ఎవరైతే తీశారో ఆమెను పిలిచి అమ్మ ఇది ఎక్సెస్, ఇది ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ అని చెప్తే బాగుండేది. భారతదేశంలో వాక్ స్వాతంత్రం ఉంది, అదే కాకుండా జరిగింది చెప్పడానికి ఎవరు వెనకంద వేయకూడదు అనేటువంటిది మనం గాంధీజంని ఫాలో అవుతున్నాం. కాబట్టి డెఫినెట్గా ఇది బ్యాన్ చేయకుండా పోతేనే బాగుంటుంది. ఈ డాక్యుమెంటరీలో నిందితుల క్రూరత్వంతో పాటు ఢిల్లీలో మహిళలకు భద్రత లేదనే అంశాన్ని విస్పష్టంగా తెరకెక్కించారు. అంటే ఈ డాక్యుమెంటరీ మొత్తం భారత్లో మహిళల దయనీయ పరిస్థితికి అద్దం పడుతోందని, ఇది ప్రసారమైతే దేశ ప్రతిష్టతో పాటు ఢిల్లీ పరువును కూడా అంతర్జాతీయ స్థాయిలో మంటగలిపేస్తుందని భయపడి కేంద్రం సత్వరం స్పందించి ఈ డాక్యుమెంటరీపై నిషేధం విధించింది. కానీ విదేశాల్లో దీన్ని బీబీసీ ప్రసారం చేయడంతో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ఇండియాస్ డాటర్స్ అసలేముంది డాక్యుమెంటరీలో? ఒక భారతీయ మహిళ గురించి ఒక విదేశీ మహిళ ఎందుకు పట్టించుకుంది? ఏంటా కథ? బ్రేక్ తర్వాత